వెల్కమ్ టు N45 న్యూస్. పెద్ద శంకరపేట కిటకిటలాడిన మార్తాండ మాణిక్య ప్రభు మందిరం. పెద్ద శంకరపేట కేంద్రంలోని శ్రీ మార్తాండ మాణిక్య ప్రభు మందిరంలో దత్తాత్రేయ జయంతి ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు ఆలయానికి చేరుకుని అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు శ్రీ కృష్ణ శర్మ గురుస్వామి, మురళీ పంతులు, అయ్యప్ప స్వాములు ఉదయం స్వామివారికి అర్చనా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక వర్ణాలు గల పూలతో స్వామివారి మూల విరాట్ విగ్రహాన్ని అలంకరించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంతో పాటు సాయంత్రం మహిళలు అధిక సంఖ్యలో దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రభు మందిరం భజన మండలి సభ్యులు ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలతో అలంకరించిన షావాలు భజన కీర్తనల మధ్య గ్రామ పురవీతుల గుండా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ దత్త జయంతి ఉత్సవంలో ఎంపీపీ శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మురళీ పంతులు, సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, ఎంపీటీసీలు వేణా సుభాష్ గౌడ్, బొడ్ల దత్తు, భజన మండలి సభ్యులు సత్యనారాయణ, తమ్మలి దయానంద్, మహంకాళి కృష్ణమూర్తి, సర్వేశ్వర్, కాంతం, నరసింహాచారి, రవివర్మ, దత్తప్రభు, ప్రశాంత్, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు. సార్ ఫ్లెక్సీలో పోవా వస్తున్నా మన పిల్లలు హాస్టల్లో ఉండాలి. దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం ప్రతి సంవత్సరం దత్తాత్రేయ జయంతి మహోత్సవం జరుగుతుంది. ఈ యొక్క దత్తాత్రేయ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అభిషేకాలు ప్రదర్శించి సాయంత్రం చేస్తుంటారు. అదేవిధంగా మళ్ళీ సాయంత్రం కూడా భజన చేస్తుంటారు. పల్లకి సేవ కూడా జరుగుతుంటుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమంలో భక్తులు విశేషంగా వచ్చి స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. ఆడుతాం ఆంధ్ర అంటూ జిల్లాలో 1,40,000 మంది క్రీడాకారులు. విజయనగరం N45 న్యూస్ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆడుదాం ఆంధ్ర పోటీలకు జిల్లా నుంచి 903 మ్యాచ్లు వచ్చాయని, అలాగే జిల్లాలో 27 మండలాల్లో వివిధ కేటగిరీలో ఈ వచ్చిన 903 మ్యాచ్లలో 1,40,000 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని డిఎస్డిఓ అచ్యుత్ కుమార్ తెలియజేశారు. బుధవారం N45 న్యూస్తో ఆయన మాట్లాడుతూ మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి పోటీల అనంతరం రాష్ట్ర స్థాయి పోటీలు విశాఖలో జరుగుతాయని తెలిపారు. జిల్లాలో క్రీడా మైదానాలలో అవసరమైన కనీస వసతులు కల్పించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారని తెలిపారు. వసతులు ఏర్పాట్ల కోసం ప్రతి సచివాలయానికి 10,000 రూపాయలు మంజూరు చేశామన్నారు. ఆయా మైదానాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, టెంటులు, మైకులు, పోటీల బ్యాక్ డ్రాప్లు వంటివి ఏర్పాటు చేయాలన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు స్నాక్స్ వంటివి అందించాలంటున్నారు. మ్యాచ్లు జరిగే సమయంలో ప్రేక్షకులకు మ్యాచ్ల గురించి తెలిసేలా మ్యాచ్పై కామెంటరీ వినిపించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో వాళ్ళు ప్రతిభను వెలికితీసే దిశగా ఒక మంచి కార్యక్రమం రూపకల్పన చేశారు. మరి క్రీడా స్ఫూర్తితో మీరందరూ కూడా యువత అంతా కూడా దీన్ని ఎటువంటి రాగద్వేషాలకు కానీ భావోద్వేగాలకు కానీ త్రోవ లేకుండా ఈ టోర్నమెంట్ని మంచి వాతావరణంలో విజయవంతం చేయాలని ప్రతి క్రీడకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి గారు ఈ ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమాలు ముందు నడిపిస్తున్నారు. అలాగే ఈ టోర్నమెంట్కి సహకరించిన సచివాలయం సిబ్బందికి అలాగే పీటీ సార్లకి మరి దీనికి సంబంధించిన అధికారులు కూడా మా యువత అందరి తరపున 13వ డివిజన్ 16వ సచివాలయం తరపున పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ టోర్నమెంట్ ఇప్పుడు ప్రారంభిస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఆడి మన 13వ డివిజన్కి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అచ్యుత్ కుమార్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ డిఎస్డిఓ విజయనగరం. మనకి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ని 47 days డివైడ్ చేశారు. ఈ 5 levelsలో ఉంటాయి. ఫస్ట్ మండల్ విలేజ్ సచివాలయం లెవెల్, మండల్ లెవెల్, కాన్స్టిట్యున్సీ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ అయిన టీము స్టేట్ మీటు విశాఖపట్నంలో ఉంటుంది. ఈ సచివాలయం మ్యాచెస్ 14 days జరుగుతాయి. ఇది నిన్న అనగా 26వ తారీఖు డిసెంబర్ 26 నుంచి జనవరి 9 వరకు ఈ సచివాలయం గేమ్స్ కండక్ట్ చేస్తుంటాం. దీంట్లో నిన్న అనగా 26 ఇనాగ్రేషన్ అయ్యింది. ఇనాగ్రేషన్ తర్వాత ఈ మ్యాచెస్ 233 మ్యాచెస్ రిజల్ట్ అప్డేట్ చేశారు. దీంట్లో జరగాల్సినవి 800, అయితే ఇనాగ్రేషన్ దీనివల్ల కొద్దిగా మ్యాచెస్ పోస్ట్పోన్ అయినాయి. ఈరోజు అవి ప్లస్ ఈ 903 మ్యాచ్లు ఈరోజు ప్లాన్ చేసాం. అవి అయిన తర్వాత మిగిలిన మ్యాచెస్ మొత్తం మన జిల్లాలో 27 మండలాలు ఉన్నాయి. ఈ 27 మండలాల్లో ఎంపీడీఓలు, వార్డ్ అడ్మిన్స్, వాలంటీర్స్ ఎంతో శ్రమ వచ్చి ఈ మ్యాచెస్ని కండక్ట్ చేస్తున్నారు. దగ్గర మన డిస్ట్రిక్ట్లో 1,40,000 మంది రిజిస్టర్ అయ్యారు. ఇది ఈ అన్ని 10 ఈవెంట్లు. ఈ 10 ఈవెంట్లో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ ఈ 5 గేమ్లు మెన్కి ఉమెన్కి కండక్ట్ చేస్తున్నాం. ఈ 14 రోజుల తర్వాత విలేజ్ సచివాలయం, వార్డ్ సచివాలయం అయిన తర్వాత మండల్ లెవెల్కి వస్తారు. దాంట్లో మండల్ లెవెల్లో అయిన తర్వాత కాన్స్టిట్యున్సీకి వస్తారు. ఈ విలేజ్ లెవెల్, మండల్ లెవెల్ బేసిక్ కిట్ ఇచ్చాం. తర్వాత కాన్స్టిట్యున్సీ నుంచి ప్రొఫెషనల్ కిట్, అంటే ఎక్కువ కాస్ట్ పెట్టి ప్రొఫెషనల్ మ్యాచెస్ ఆడే ప్లేయర్స్కి ఇచ్చే కిట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇస్తారు. కాన్స్టిట్యున్సీ నుంచి ప్రైజెస్, మెడల్స్, సర్టిఫికెట్స్, ట్రోఫీస్ ఇవన్నీ ఇవ్వబడతాయి. అక్కడ కాన్స్టిట్యున్సీలో గెలిచిన వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్కి వస్తారు. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో అయిన తర్వాత అక్కడ కూడా అన్ని ఎక్విప్మెంట్, స్టాండర్డ్ ఎక్విప్మెంట్ ఇచ్చారు డిస్ట్రిక్ట్ కండక్ట్ చేయడానికి. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ అన్నీ చూసుకుంటారు గవర్నమెంటే. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అక్కడ విశాఖపట్నంలో ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 10 వరకు స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేయబడుతుంది.